ఈ రోజు ఒక కఠినమైన దీక్షతో పనిచేయాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది, నడవబోతుంది కూడా. అది ప్రత్యేకంగా మన పారిశ్రామిక సంబంధించిన పారిశ్రామిక వెళ్ళాం. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ అభివర్ణిస్తూ అమెరికాకు పరిచయం చేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణ సమాజానికి? డెఫినెట్లీ అక్కడ చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ప్రత్యేకించి ఈ రోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలా మంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది. మేము రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు ఐటీ రంగంలో ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీస్ సంబంధించి కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. సార్, 4th సిటీగా 4.0 వర్షన్తో ముచ్చర్ల సిటీ రాబోతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు పెట్టేందుకు ఇతర కొరియా కంపెనీలు కానీ అమెరికా కంపెనీలు ఎట్లా ఉత్సాహం చూపుతున్నాయి? ఈరోజు ఉత్సాహం ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ మన పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వరల్డ్ బ్యాంకు వాళ్ళతో కూడా మీరు ఎంఓలు కుదుర్చుకున్నట్టుగా నదిని, అంటే మన మూసీ నది రక్షణ కోసం రెనోవా నదిని చూశారు సౌత్ కొరియాలో. అదేవిధంగా బ్రిటన్లో మీరు చూసినటువంటి నదికి ఈ నదిని ఏం చేయబోతున్నారు? మంచి ఉదాహరణలు తీసుకొని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఒక మంచి ఉదాహరణగా ఆర్థిక ఇంజన్గా చేయాలి ఈ మూసీ నది పరిహారిక ప్రాంతంలో అనే ఆలోచన తప్పకుండా చాలా మందిలో ఆసక్తి కలిగించింది. వాళ్ళ దాంట్లో కూడా ఉత్సాహం కనబడ్డది. తప్పకుండా ముందుకు వస్తాం, ఎందుకంటే ఇది ఒక గ్రీన్ ప్రాజెక్ట్గా తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తాం. సార్, ఐటీ మినిస్టర్గా చెప్పండి సార్, మీకు ఈ పర్యటన, దావోస్ పర్యటన చేశారు, అమెరికా పర్యటన చేశారు, ఎట్లా ఉంది సార్ మొత్తం? డెఫినెట్లీ ఎంకరేజింగ్గా ఉంది. ఈరోజు మా ఆలోచన, మా ఉద్దేశం, మా ఆసక్తి, మా లక్ష్యం ప్రపంచ దేశాలకు సంబంధించిన వివిధ పెద్ద మనుషులతోని, వివిధ పారిశ్రామికవేత్తలతోని, మన మిత్రులతోని, మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలతోని సంప్రదించి సంబంధించి అమ్మకాన్ని కలిగించేందుకు వెళ్ళాము. ₹1 వస్తుందా, ₹10 వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలే. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సార్, మీరు ఇప్పుడు 10 రోజుల్లో అప్రోచ్ అయినటువంటి కంపెనీలను గత ప్రభుత్వం కూడా అప్రోచ్ అయింది. వాళ్లకు మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహాలు కానీ ఏమన్నా తేడా ఉందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి కానీ ఈరోజు మేము భాగంలో ఈ రాష్ట్ర ప్రగతిలో మేము గత ప్రభుత్వంలో మీరు వారికి ఇంట్రడక్షన్